తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని చారిత్రాత్మక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలోనే సరికొత్త హంగులతో అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో దర్శనమివ్వబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దాదాపు 714 కోట్ల భారీ వ్యయంతో ఈ మెగా రీడెవలప్మెంట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 64% పైగా పనులు పూర్తయ్యాయి. ఈ రీడెవలప్మెంట్ లో భాగంగా స్టేషన్ కు నార్త్ మరియు సౌత్ రెండు వైపులా బహుళ అంతస్తులతో కూడిన నూతన టెర్మినల్ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ లోనే అత్యంత కీలకమైన విశేషం రైల్వే ట్రాక్లపై నిర్మిస్తున్న 2 అంతస్తుల భారీ ఎయిర్ కాన్కోర్స్. ఒకేసారి దాదాపు 3000 మంది ప్రయాణికులు వేచి ఉండేలా విశాలమైన వెయిటింగ్ హాల్స్ తో పాటు అత్యాధునిక ఫుడ్ కోర్ట్స్, రిటైల్ షాపింగ్ మాల్స్ మరియు వినోద కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఎయిర్పోర్ట్ తరహాలోనే స్టేషన్ కి వచ్చే వెళ్లే ప్రయాణికులకు వేర్వేరు మార్గాలను డిజైన్ చేశారు. ప్లాట్ఫామ్ల మధ్య రాకపోకల కోసం 26 అధునాత లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా నగర ట్రాఫిక్ సమస్యలను అధిగమిస్తూ ప్రయాణికులు నేరుగా మెట్రో స్టేషన్ కు చేరుకునేలా ప్రత్యేక స్కైవాక్ కనెక్టివిటీని నిర్మిస్తున్నారు. వేలాది వాహనాల పార్కింగ్ కోసం ఉత్తర దక్షిణ దిశలో భారీ మల్టీలెవెల్ పార్కింగ్ సదుపాయాలు కూడా వేగంగా సిద్ధమవుతున్నాయి. ప్రయాణికుల భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం సోలార్ పవర్, ఆధునిక సీసీటీవీ నెట్వర్క్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఈ కాంప్లెక్స్ లో సమీకృతం చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్పు సికింద్రాబాద్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చనుంది.